నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా వంకాయ కూర వండుతున్నాను. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టము. నాకనే కాదు, మా ఇంట్లో అందరికీ ఇష్టము. ఈ కూర వండినంటే ఆ రోజు గిన్నె ఖాళీ అయిపోతుంది, అంత బాగుంటుంది టేస్టు. మళ్ళీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక మసాలా నూరుకున్నామంటే తొందరగా అయిపోతుంది. కూర కూడా ఎక్కువ టైం తీసుకోదు. మసాలా నూరుకునేది కొంచెం ఉంటుంది, మసాలా నూరింది ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది. కాకపోతే మసాలా అప్పటిదప్పుడు నూరుకొని చేసుకుంటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు ఈ కూరను అస్సలు వదలరు, అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు పక్కా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఆ వంకాయల్ని బాగా కడుక్కొని తర్వాత మన గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ మసాలా కోసము ఉల్లిగడ్డల్ని కాలుస్తున్నాను. నేను మీడియం సైజు ఉల్లిగడ్డలు 5 తీసుకున్నాను. నేనైతే మన జల్లి గంటలో కాలుస్తున్నాను. మీకు కాల్చేది గ్రిల్ పాన్ లాంటివి ఉంటే వాటిలో కాల్చుకోండి, లేదంటే మన అప్పలదేవి పుల్లు ఉంటుంది కదా, ఆ పుల్లకైనా కుచ్చుకొని కాల్చుకోవచ్చు. పొయ్యిలో వండే వాళ్ళైతే ఇంకా పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది, నిప్పులలో కాల్చుకుంటే. కాకపోతే ఇప్పుడు ముసురుకి ఇంకా పొయ్యి అంటు పెడతాంలేండి, కానీ ఆయన ఈ మధ్యలో పొయ్యి అంటు పెట్టడం కూడా కష్టమైపోయింది. ఆ ఉల్లిగడ్డల్ని కాల్చుకోవాలి చిన్న మంట మీద. అవి కాలేలోపు ఇక్కడ పొయ్యి మీద నేను గిన్నె పెట్టేసి ఆ గిన్నెని వేడెక్కనివ్వాలి. అయితే ఇక్కడ చిన్న మంట మీదనే ఇవి వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేయించుకుంటే పైన మాడిపోయి లోపల అనేది ఉడకదు. అందుకే చిన్న మంట మీద వేయించుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను. మనకి ఉంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నాకు ఈరోజు పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి అనేసి ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి వేసాను. ఏ వేసినా ఏం కాదు, కాకపోతే పచ్చి కొబ్బరి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. అట్లే కొన్ని పల్లీలు వేసాను. ఖచ్చితంగా చిన్న మంట మీదనే వేయించాలి, అట్లయితేనే వాటి లోపలి వరకు వేగుతాయి. మళ్ళీ మంచి సువాసన కూడా వస్తుంటుంది. మీకు మనకు అవి వేపేటప్పుడే తెలుస్తుంది వాసన అనేది. దీంట్లో ఇంకా నేను కొంచెం ధనియాలు వేసాను, అట్లా జీలకర్ర, నువ్వులు, మెంతులు ఎన్ని అంటే కొన్నే, ఎందుకంటే మనం చింతపులుసు పోస్తాం కాబట్టి ఇందులో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని వేస్తున్నాను. అందుకే చేదు రాకుండా ఉండడానికి కొన్ని అంటే కొన్నే వేసుకోవాలి. వేసుకొని వీటిని కలబెడుతూ చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. అట్లయితేనే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకి ఈ కూర మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మసాలాతోటే కాబట్టి మసాలాని మంచిగా చేసుకోవాలి. మనం హడావిడిగా చేసేసుకున్నాం అనుకో, అవైతే మళ్ళీ బయట మాడిపోయి లోపల ఉడకకుండా టేస్ట్ అనేది వేరే తీరుగా మారిపోతుంది. మనం ఈ వేయించుకునే దాంట్లోనే కూర టేస్ట్ మొత్తం ఉంటుంది. అట్లే ఇక్కడ వేయించుకుంటూ పక్కన ఉల్లిగడ్డల్ని కూడా చుట్టూరుగా సమానం కాలేటట్టు చూసుకోవాలి. కాలినాయి అనేసి బంద్ చేసిన. ఇక చూసుకోండి ఎలా కాల్చుకోవాలంటే ఇలా కాల్చుకోవాలి, మంచిగా చుట్టూరుగా ఒకే రకంగా కాలిపోవాలి. వాటిని చల్లారబెట్టుకోవాలి పక్క నుంచి. ఆ లోపు ఇవి వేగిపోతాయి. ఇక చూడండి కలర్ మారినవి. ఇవి తీసి నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. మిక్సీ జార్లో ఇవి ఆ ఉల్లిగడ్డను కూడా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు వేసి వేసుకోవాలి. ఇందులోనే మిక్సీ జార్లోనే కొంచెం అల్లం ముక్కలు, ఎల్లిగడ్డలు, మన కొత్తిమీర కాడలు, మన ఆకాకేమో లాస్ట్లో వేసుకోవాలి. కాడలు అనేది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే మనకి తగినంత కారము, ఉప్పు, మీరు ఎంత తింటే అంత మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే మా టేస్ట్కి సరిపడా 3 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్లన్నర ఉప్పు వేసాను. ఎందుకంటే ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ కదా. మళ్ళీ చప్పగా ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇష్టం అయితే కష్టము. దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టిన నీళ్ళతో సహా వేసేయండి. వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనకి కొంచెం ఈ కూరకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ కూరని మనం వీలైనంత వరకు చిన్న మంట మీద లేదంటే మీడియం మంట మీదనే ఉడికించుకోవాలి, లేదంటే కూర అనేది అడుగంటుతుంది, లేదంటే మాడిపోతుంది. అందుకే వీలైనంత వరకు చిన్న మంట మీద మీడియం మంట మీద ఉడికించుకుంటేనే కూర అనేది కూడా టేస్ట్ బాగుంటుంది. నూనె కాలినాక దాంట్లో మనం కోసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి గంటతో కలబెట్టి మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టినాక అప్పుడప్పుడు మధ్యలో అడుగు ఇట్లా పడుతుందా లేదంటే మొత్తం ఉడకాలంటే మధ్యలో మూత తీసి
కలబెట్టకుండా గిన్నెని చుట్టూరుగా తిప్పాలి. అట్లయితే చుట్టూరుగా తిప్పితే వంకాయలు ముక్కలు ముక్కలుగా విరిగిపోవు, మళ్ళీ అట్లే మొత్తం వంకాయ అనేది మొత్తం ఉడికిపోతుంది. ఒక సైడ్ కాకుండా పూర్తి సైడ్ ఉడికిపోతుంది. ఇలా ఉడికినాక వీటిని తీసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. పక్కన వేసుకున్నాక మళ్ళీ అదే ఆయిల్లో, ఎట్లాగో ఆయిల్ అనేది ఉంటుంది మనకి, వంకాయలు ఎక్కువ పీల్చుకోవు కాబట్టి అదే ఆయిల్లో మీ దగ్గర ఉంటే బగారాకులు 2 నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసాను. అది పూర్తిగా మీ ఇష్టము, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బగారాకు వేసి దాంతోపాటు కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం చిటపటలాడినాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ను కూడా ఇందులో వేయాలి. ఆ పేస్ట్ వేసాక కొంచెం కలబెట్టి తర్వాత ఆ మిక్సీలో కొంచెం అంతా ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలబెట్టి మూత పెట్టి ఖచ్చితంగా చిన్న మంట మీదనే ఉడికించాలి. ఎందుకంటే లేదంటే కూర అనేది అడుగంటుతుంది, మసాలా అనేది తొందరగా మళ్ళా లేదంటే మాడిపోతుంది. కాబట్టి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మధ్యలో మూత తీసి ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలబెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. కలబెట్టుకున్న తర్వాత ఇది ఉడికింది, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి, ఆయిల్ పైకి వచ్చినాక కొంచెం చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. మనం అన్ని మసాలాలు మిక్సీలో వేసాము, కాకపోతే పసుపు వేయలేదు, అందుకనేసి ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలబెట్టి మనం వంకాయల్ని కూడా ఇందులో వేసేయాలి. వంకాయల్ని వేసి ఒకసారి కలబెట్టాలి. మళ్ళీ ఎక్కువసార్లు కలబెడితే వంకాయలు అనేది ముక్కలుగా విడిపోతాయి. అలా విడిపోకుండా ఉండాలంటే వంకాయలు వేసి ఒకసారి కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తుండాలి. అట్లయితేనే మనం ఇది చిన్న మంట మీద ఉడికిస్తేనే కూరకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ కూర అనేది ఈ మసాలా ఉడికించడంలోనే ఉంటుంది ఈ కూర టేస్ట్ అనేది అంతా. కాబట్టి మీరు ఎంత చిన్న మంట మీద ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది. వంకాయల్ని అప్పుడప్పుడు కలబెడుతూ అడగంటకుండా చూసుకుంటూ ఉంటే వంకాయ ముక్కలు ఉడికిపోతాయి. ఇలా వంకాయ ముక్కలు చిన్న మంట మీద ఉడికించడం వల్ల మసాలా అనేది వంకాయ ముక్కలకి లోపల దాకా మంచిగా పడుతుంది. కాబట్టి మంచి చిన్న మంట మీద ఉడికించుకోవాలి, మధ్యలో కలబెట్టుకోవాలి, అడగంటుతుంది లేకపోతే. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినాక కొంచెం మన దగ్గర ఉంటే కస్తూరి మేతి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఉంది, అందుకనేసి కొంచెం తీసుకొని కొంచెం నలిపేసి అందులో వేసాను. దీనితో పాటు కొంచెం ఒక పించ్ గరం మసాలా వేసుకొని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం మసాలా రుబ్బినప్పుడు అందులో గరం మసాలా అనేది వేయలేదు, నేను అప్పుడు మర్చిపోయాను. మసాలా అప్పుడు వాటిని కొబ్బరి ముక్కలు ఇట్లా వేయించుకొని వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నాకు ఆల్రెడీ నూరింది ఉంది అనేసి మసాలా అనేది నేను అందులో వేయలేదు. దాంతోపాటు మన కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలబెట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచాలి. అట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. కలబెట్టి పక్కన పెట్టేసేస్తే 2 నిమిషాలు చిన్న మంట మీద ఉడికిచ్చేస్తే సూపర్గా మన కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో, మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఖచ్చితంగా. మీరైతే ఈ కూరను వదలరు. ఒక్కసారి చేసుకున్నారంటే ఇది మనకి కావాల్సినంత మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వంకాయ ముక్కలు వేసే ముందే కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు. లేదు మాకు గ్రేవీ ఇలా థిక్గానే ఉండాలి అనుకునే వాళ్ళు వాటర్ ఏం యాడ్ చేసుకోకూడదు. చూడండి ఇప్పుడు వంకాయ కూర అనేది, మసాలా కూర అనేది రెడీ అయింది. ఎంత టెక్స్చర్గా ఎలా ఉందో చూడండి. మీకు వీడియో క్లారిటీ కోసం నేను వేరే గిన్నెలో వేసి చూపిస్తాను. ఇదైతే నాకు కొత్త, నేను ఎప్పుడు ఇట్లా వేయను, ఓన్లీ వీడియో కోసమే ఇలా వేసాను. చూడండి వంకాయ ముక్క అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, గ్రేవీ కూడా ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో, కలర్ అయినా ఏదైనా ఎంత బాగుందో చూడండి. ఇలా చేయడం అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకే నాకు కొంచెం అందులో వేయడానికి కొంచెం టెన్షన్గా వచ్చి కొంచెం సైడ్కి కూడా పడింది. ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో కోసం తప్పదు కదా. ఆ వీడియో ఇలా చేస్తేనన్నా కొంచెం బాగుంటుందేమో, బాగా కనిపిస్తుంది అనేసి దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్